గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపగల నామములు 3వ అధ్యాయము 2వ పార్ట్, దేవుని యొక్క 2వ భాగాన్ని మనం ధ్యానించడానికి దినం చదవబడే వాక్య భాగాన్ని బట్టి మనం గమనించగలిగాం. నిన్నటి దినాన్ని ఎందుకు నెబుకద్నెజరు ఆ యొక్క విగ్రహాన్ని నిలబెట్టాడో మనము విన్నాం. ఈ బబులోనులో ఉన్న ఈ ముగ్గురు భక్తులు, వీరి యొక్క విశ్వాస పరీక్ష, దీన్ని ఏమంటారండి? విశ్వాస పరీక్ష. ఇప్పుడు విశ్వాస పరీక్షలో వీరి యొక్క వీరత్వం బయటపడాలి. మన యొక్క భక్తి బయటపడేది ఎప్పుడండి? పరీక్ష వస్తేనే. తెలివిగలవాడు తెలివిలేనివాడు అనేది బయటపడేది ఎప్పుడండి? పరీక్ష పెడితేనే. పరీక్ష పెట్టినప్పుడు అందరూ తెలివిగలలే, బడికి వెళ్ళినందరూ తెలియగలలే. కానీ పరీక్ష పెట్టిన తర్వాత ఎవరు తెలియగలలే ఎవరు తెలియలేని అనేది తెలియబడుతుంది. అలాగే దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ దేవుని భక్తులమే, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ దేవుని బిడ్డలమే, చర్చికి వచ్చే వాళ్ళందరము విశ్వాసులమే. కానీ మనకి పరీక్ష వచ్చినప్పుడు, దేవుడు మనకు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గగలిగితే అప్పుడు మనం విశ్వాస వీరుల జాబితాలోకి వస్తాం. ఇక్కడ ఈ యూదులకి అందరికీ వచ్చింది పరీక్ష, వీళ్ళకే కాదు, యూదులందరికీ వచ్చింది. ఎందుకంటే యూదులందరూ మొదటి ఆజ్ఞను పాటించేవారే. ఎవరు ఏ విగ్రహానికి సాగిలపడరు, నమస్కారం చేయరు. కానీ ఇప్పుడు వారి విశ్వాసానికి పరీక్ష వచ్చింది. పరీక్ష వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఒక దండం పెట్టి వెళ్ళిపోయారు. ఈ నలుగురిలో దానియేలు విఐపి పోస్ట్లో ఉన్నాడు కనుక అతడు అధిపతుల యొక్క లిస్టులో కూర్చున్నాడు. అధికారులందరూ పిలిచాడు కదండి. ఆ సామంతుల్లోనూ ప్రధానులు, ఈయన కూడా ఒక ప్రధాని, ఒక మినిస్టర్ కనుక ఆయన అక్కడ కూర్చున్నాడు. ఈ ముగ్గురు మాత్రం ప్రార్థన చేసుకుంటారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం చేస్తాం. ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 37వ వచనం నుంచి కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. వారు చెరకుపోయిన దేశమందు మనసు త్రెక్కుకొని మేము పాపం చేసితిమి, దోషులమైతిమి, భక్తి హీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలో ఉన్న దేశమందు. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి విశ్వాస పరీక్ష వచ్చింది. ఎందుకంటే అగ్నిగుండం వేడి 7 రెట్లు చేసాడు అని అంటే అందరూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురు నమస్కారం పెట్టడానికి రాలా. ఈ సంగతి రాజు దగ్గరకు తీసుకొచ్చారు. రాజా, నువ్వు సంస్థానంలో పెద్ద అధిపతిగా ఉద్యోగాలు ఇచ్చేవే, వారు నీ ఆజ్ఞను తిరస్కరించారు, వారు నువ్వు నిలబెట్టిన విగ్రహానికి నమస్కారం చేయడం లేదు అని వారి మీద రాజుగారికి నేరాలు చెప్పేవాడు వచ్చినప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటాడనంటే, మనం ఈ వాక్యం మళ్ళీ చదువుతాం తర్వాత, నేను నిలబెట్టిన ఈ విగ్రహానికి నమస్కరించకుండా నా చేతుల్ని మిమ్మల్ని విడిపింపగలవాడేవాడు అనేది ఒక కోపంతో కూడిన ఒక సవాల్ రాజు మాట్లాడినట్టుగా మన వాక్యంలో చూద్దాం. ఇక్కడ వీళ్ళు వెళ్ళి చేసే ప్రార్థన ఏంటి? మన జీవితంలో ఈరోజు ఒకటి నేర్చుకుందాం. మనకి ఏదైనా శ్రమ వచ్చిందంటే, మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే, మనకి ఏదైనా బాధ వచ్చిందంటే మనము ఎక్కడికి వెళ్ళాలన్నమాట అండి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. యెరూషలేము వైపు వారి యొక్క చేతులను ఎత్తి ఆ కిటికీలను తెరిచి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహాయం కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు అని అంటే ఇప్పుడు మనం చదువుతామట. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, వారు చెరకిపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తమ చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను ఎద్దకు మళ్ళుకొని తమ పితరులకు నిలిచిన తమ దేశం మీదికి నీవు కోరుకున్న ఈ పట్టణం మీదికి
నీ నామ ఘనత కొరకు కట్టించిన ఈ మందిరం మీదకి మనసు మనసు త్రిప్పి విన్నపము చేసిన మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల మనసు ముందు ఎత్తుకోవాలన్నమాట అండి. మనసు ప్రభువా, మేము పాపం చేసిన కారణాన్ని బట్టి, మా పితరులు పాపం చేసిన కారణాన్ని బట్టి, మా రాజులు పాపం చేసిన కారణాన్ని బట్టి ఈ రోజు మేము ఈ యొక్క బబులోను దేశానికి చెరకు వచ్చాం. వాళ్ళ చెరలో మా బ్రతుకు మేము ఎలాగో బ్రతుకుతున్నామంటే ఇప్పుడు మాతో విగ్రహాలను చేస్తున్నాడు ఈ రాజు. ఏది చేయకూడదని చెప్పావో, ఏది మేము చేయకూడదని అనుకున్నామో అది చేయవలసిన పరిస్థితి మాకు వచ్చింది. కానీ మేము చేయకుండా నీ పక్షముగా నిలబడడానికి తీర్మానం చేసుకున్నాం. మా పాపములను బట్టి మమ్మల్ని క్షమించు ప్రభువా అని ఈ యొక్క ముగ్గురు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఎవరి వైపు చూసండి? దేవుని మందిరం వైపు కదండి, యెరూషలేము వైపు. ఆ కిటికీలను తెరిచి వారి చేతులు ఎత్తి ప్రభువా, ఎందుకంటే సొలొమోను రాజు ప్రతిష్ఠించినప్పుడు ప్రార్థన చేశాడు. ఈ నీ ప్రజలు ప్రపంచంలో ఏ మూలకు చెదిరిపోయినా వారు అక్కడ నుండి నీ యొక్క యెరూషలేము వైపు, నీ దేవాలయం వైపు వారి చేతులెత్తి ప్రార్థించినప్పుడు వారి విన్నపములను ఆలకించి వారి చెరలో వారి శ్రమలో వారిని కాయి ప్రభు అనేసి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వీళ్ళు చేస్తున్నారు అనమాట. ఇక 39వ వచనం కూడా చూద్దాం, చూడండి. నీ నివాస స్థలమైన ఆకాశం నుండి వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యము నిర్వహించి నీ దృష్టి యొక్క పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. ఇది వారు చేసిన ప్రార్థన. మీరు ప్రార్థనలో మొదట ఉందండి, మీరు ప్రార్థన 3 మెట్లు చెప్తాను ఎప్పుడు. మొదటి మెట్టు దేవుని స్తుతించడం, రెండో మెట్టు మన పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం, మూడో మెట్టు మన అవసరత కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడం. మన ప్రార్థన అది ఇది ప్రార్థన చేస్తాం. ఇలా ప్రభా మమ్మల్ని ఈ శ్రమ నుండి అగ్నిలో నుండి తప్పితే ప్రార్థన చేయగల. మొదట మేము పాపం చేసాం కనుక, మా పితల్లో పాపం చేశారు కనుక మేము ఈ స్థలానికి రావాల్సి వచ్చింది కనుక మమ్మల్ని క్షమించు. రెండు, నీ మందిరం వైపు మా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మా విన్నపం ఆలకిస్తారన్నారు కనుక ప్రభా ఇదిగో నీ వైపు మా చేతులు ఎత్తుతున్నాం, నీ మందిరం వైపు మా చేతులు ఎత్తుతున్నాం, మా ప్రార్థన ఆలకించండి. మూడో మాట, ప్రభా మమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు నీవే కనుక నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయించున్నామని ఈ ముగ్గురు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశారు. ఇప్పుడు మన పాఠంలో వస్తామండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఈ యొక్క వీణాల లాంటి వాయిద్యాలన్నింటి గురించి చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు ఆయన. మనం చాలా 4వ లైన్లోకి వస్తే, నేను వీటన్నిటికీ ఈ వాయిద్యాలన్నీ వినబడినప్పుడు మీరు సిద్ధముగా ఉండినడలా సరే మీరు తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుణంలో మీరు వేయబడుదురు. నా చేతిలో మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇదండి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇది రాసుకొచ్చిన వాడి మీద నా కోపంతో వచ్చిన సవాల్తో కూడిన ఒక గొప్ప రాజాజ్ఞ లాంటిది. సారీ. ఇప్పుడు వీళ్ళు భయపడిపోవాలి కదా, ఎందుకంటే రాజు కోపం తీక్షణంగా ఉంది. ఆయన ఆజ్ఞ చాలా భయంకరంగా ఉంది. ఎవడు విడిపిస్తాడు నన్ను, మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడు నా దగ్గర నుంచి, నా చేతులు అనడంతోనే వారు ఏం చేశారంటే 17వ వచనంలో ఇదన్నమాట, మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమానం. ఇదండి మన విశ్వాసం. మేము సేవించే దేవుడు ఈ వ్యాధి నుండి మమ్మల్ని విడిపించగలడు. మేము సేవించే దేవుడు ఈ శ్రమ నుండి మమ్మల్ని విడిపించగలడు. మేము సేవించే దేవుడు ఈ సమస్య నుండి మమ్మల్ని తప్పించగలడు. మేము సేవించే దేవుడు మాకు సహాయంగా ఉన్నాడు కనుక ఆయన మమ్మలను ఈ యొక్క పరిస్థితులన్నిటి నుండి మమ్మలను కాపాడగలడనే నమ్మిక మాకు ఉంది. దావీదుని
సౌలు అంటాడు, నువ్వు చూస్తే కుర్రోడు, వాడు చూస్తే చాలా యుద్ధ నేర్పర కలిగిన వాడు, వాడు ధరించిన కవచము, వాడి దగ్గర ఉన్న ఆయుధాలను చూసి మేమే భయపడిపోయి వాడి మీదకి వెళ్ళలేకపోతున్నాం. నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు ఎలాగా వాడు చంపగలవంటే అంటాడు, నేను సేవించిన దేవుడు గొప్పవాడు. అతని బలం మీద, కవచం మీద, ఎత్తు మీద, తనకున్న ఆయుధాల మీద అతను ఆధారపడ్డాడు. నేనైతే జీవం గల దేవుడి మీద ఆధారపడ్డాను. దేవుని వెనుకలుగా దేవుడి మీద ఆధారపడ్డ వాళ్ళకి ధైర్యం ఉంటుందండి. దేవుడి మీద ఆధారపడ్డ వారికి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని గొప్ప విశ్వాసం ఉంటుంది. అందుకని వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు. దావీదు ధైర్యంగా అతని మీదకి, అతని దగ్గర చాలా పెద్ద పొడవాటి కత్తి ఉంది, కానీ దావీదు చేతిలో చిన్న వడిసెలు ఉంది, చిన్న రాయి ఉంది. చిన్న రాయితోటి గొప్ప వ్యక్తిని కోలుగొట్టేశాడు. దేవుని మహిమకలుగా హల్లెలూయా. నీ విశ్వాసం చిన్నదే కావచ్చు, నీ భక్తి చిన్నదే కావచ్చు, నీ ప్రార్థన చిన్నదే కావచ్చు, కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యం చేయడానికైనా వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే అసలు రాజు చిరంజీవిగా కానీ మాట్లాడేప్పుడు రాజుతో మాట్లాడాలి ఎవరైనా సరే, కానీ వీళ్ళు అలా మాట్లాడాల. అసలు పేరు పెట్టి ఉదాహరించి మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు అసలు అలా అంటే ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపాల్ అన్నా సరే ఊరుకోడు, పేరెంట్ పిలిస్తే అసలు ఊరుకోడు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఆ పేరెంట్ పిలిచామనుకోండి, ఒక సామాన్యమైన అధికారం కలిగిన వారినే పేరెంట్ పిలవకూడదు. అలా పిలిస్తే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి నెట్టివేయబడతారు. ఇక్కడ రాజుని ఒక సామాన్యమైన వాళ్ళు నెబుకద్నెజరు అని పిలవడానికి సరిపోతారా? ఎంత ధైర్యం ఉంటే పేరెట్టి పిలవాలి రాజుని? వీళ్ళు అంటున్నారు, నెబుకద్నెజరు గురించి నీకు ప్రత్యుత్తరం చింత మాకు లేదు. మనం ఏమంటామండి, రాజా మేము క్రైస్తవులు అండి, అంటే ఎస్బీ గారికి ఎవరో పెద్దగా ఎవరో వచ్చేటప్పుడు మనం అరెస్ట్ చేయడానికి మేమేమి ఇతరులకేమీ ఇబ్బందిగా లేవండి, మేము మా ఇంట్లో ప్రార్థన చేసుకున్నాం, మేము దేవుని నమ్ముకున్నాం, బైబిల్లో ఇలా ఉంది, అందుకనే మేము ఆచారం చెయ్యము, లేదా మేము విగ్రహ సంబంధం అయితేను, లేదా మేము ఇది రిక్వెస్ట్ చేస్తాం తప్పించుకోవడానికి కదండి. వీళ్ళే రిక్వెస్ట్ చేయలేదు. రాజా నీ ఆజ్ఞ తిరస్కరించాలనే ఉద్దేశం మాకు లేదండి, మేము యూదులము, మా ధర్మశాస్త్రంలో ఏ విగ్రహానికి నమస్కారం చేయకూడదనేసి మా దేవుడు రాయించి పెట్టాడు, అందుకనే మేము నమస్కారం చేయలేదు, కానీ మీ ఆజ్ఞను తిరస్కరించాలని మాత్రం మిమ్మల్ని గౌరవించలేదని కానీ, లేదా మీ మీద మాకు ఏమైనా తక్కువ భావం ఉన్నదని కాదండి అని ఇలా మాట్లాడతాం. కానీ వాళ్ళు అలా మాట్లాడాలి. అందుకని వీళ్ళు విశ్వాస వీరులు అన్నారు, ధైర్యం కలిగిన భక్తులు అన్నారు. ఇందు నిమిత్తమై అగ్నిగూడలో పాడేస్తారు అన్నావే, నా చేతి నుండి మిమ్మల్ని ఎవడు విడిపించగలడు అని అన్నారే, ఇందు నిమిత్తమై మీకు జవాబు ప్రత్యుత్తరం అంటే ఏంటండి, ఏదో మేము సంజేషి చెప్పుకోవాల్సిన పని మాకు లేదు, మేము నిత్యము సేవించిన దేవుడు ఈ అగ్నిగుండ నుంచి తప్పించగలిగిన సమర్థుడు. ఒకడు తప్పించకపోయాడు అనుకోండి, ఆయన ఇష్టం, ఆయన కోసం చచ్చిపోతాం అంతే. అగ్నిగుండలో పడి ఆయన కోసం ప్రాణం ఇచ్చేద్దాం, ఆయన కోసం హతసాక్షితం అయిపోతాం, ఆయన కొరకు కాలిపోతాం, ఆయన కొరకు మా సర్వస్వము సమర్పించేసుకున్నాం. ఇదండి వాళ్ళు చెప్తున్నమాట. మనం చిన్న శ్రమ వస్తే, చిన్న సమస్య వస్తే, చిన్న ఇబ్బంది వస్తే, దేవుని నమ్ముకున్నందుకు చిన్న శోధన వస్తే మనం ఏం చెప్పగలుగుతున్నాం, మనం ఎలా నిలబడగలుగుతున్నాం, మనం బట్టి దేవుడికి ఎలాంటి మహిమ కలుగుతుంది. ఈరోజు వాళ్ళ ముగ్గురి యొక్క విశ్వాసమును బట్టి మనము చెప్పుకోవడానికి ఇన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయిపోయినా కారణం ఏంటంటే వారు తమ్మును తాము ప్రేమించుకోలేదు, కానీ తమ దేవుని వారికంటే ఎక్కువ ప్రేమించారు. హల్లెలూయా. దేవుణ్ణి వారికంటే ఎక్కువ ప్రేమించారు కనుక దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు. మన జీవితంలో
మనము దేవుని కొరకు ప్రాణం పెట్టే వారంగా ఉన్నామా? దేవుని కొరకు మన జీవితంలో మనం ఏమైనా త్యాగం చేయగలిగిన వారంగా ఉన్నామా? దేవుణ్ణి మనల్ని బట్టి దేవుడు ఏమైనా మహిమపరచబడడానికి మనము ఆయన పక్షముగా నిలబడే బిడ్డలుగా ఉన్నామా? మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మన జీవితంలో మన దేవుడు మనల్ని ప్రేమించి ఒకవేళ మనల్ని పరీక్షించడానికి ఆయన ఇష్టపడితే ఆ పరీక్షలో నిలబడే విశ్వాసం. ఎందుకంటే మనం సంవత్సరం మాటలు వినడం, సంవత్సరం ఈ గ్రంథాన్ని ధ్యానించడం, ఎందుకంటే ఇంకా ఎరువులు మనం రాలేదు కనుక ఒక పాట మళ్ళా పాడిస్తూ ఉంటాడు. మాకు నేర్పించేవాడు ఏం చేస్తారంటే మళ్ళా పాడిస్తూ ఉంటారు, ఎందుకంటే సరిగ్గా రాలేదు కనుక. అలాగే మన జీవితం అనుభవం ఇంకా రాలేదు కనుక ఇది సంవత్సరం మనం దీన్ని ధ్యానించవలసి వస్తుంది, ఎందుకంటే ఇంకా అనుభవం రాలేకపోతున్నాం. వీరు అలాగూ మాట్లాడడంతోనే రాజుకి చాలా కోపం వచ్చేసింది. 79వ దావీదు కీర్తన 10వ వాక్యం చదువుదాం. 79వ కీర్తన 10వ వాక్యం. వారి దేవుడు అక్కడ ఉన్నాడని అన్యజనులు మేము చూచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చి ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా. ఇప్పుడు ఏమన్నాడండి ఈ రాజు? అన్యజనుడే కదా. నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించగలిగిన వాడు ఎక్కడ ఉన్నాడు? వారి దేవుడు ఎక్కడ ఉన్నాడు? వీళ్ళన్నారు మా దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని తప్పించకపోయినా మేము ఆయన కొరకు మా ప్రాణాలు అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పారు. అందుకు రాజుకి చాలా కోపం వచ్చింది. 18వ వచనం, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందెను. ఏమండి? అత్యాగ్రహం నొందినందున శద్రక్ మేషక్ అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను. కోపం అధికమైపోయిందండి. నాకు ఇలా సమాధానం చెప్తారా మీరు? నాకు అసలు సమాధానం చెప్ప మీకు ఎంత ధైర్యం? అసలు మీరు ఎవరు అనుకున్నారు? మీరు నా రాజ్యంలో వాళ్ళు కూడా కాదు. మీరు ఎవరు? చెరక వచ్చిన శరణార్థులు. మీది యెరూషలేము. మిమ్మల్ని చెరక తీసుకొచ్చి నా దేశంలో మిమ్మల్ని బ్రతకనిస్తున్నాను, కానీ మీరు నాకు ఇలా సమాధానం చెప్తారా అని రాజు కోపం అధికమైపోయింది. అరే అగ్నిగుండాన్ని 7 రెట్లు చేయాలి. మామూలుగా అయితే మామూలు వేడే, 7 రెట్లు అంటే బ్లోవుట్. ఇంకా ఇలా వేడితోనే మాడిపోవాలి, కాదు రూపాయలే కనపడకూడదు. నాకు ఇలా వేడితోనే బొగ్గైపోవాలి. వాళ్ళ ఆకారాలు అసలు మళ్ళీ కనబడకూడదు. ఇది రాజు యొక్క ఆజ్ఞ. సాతానుడు అనుకున్నాడు అయిపోయింది వీళ్ళ చరిత్ర, అయిపోయింది వీళ్ళ కథ అనుకున్నాడు. రెట్టింపు చేసాడు. చదువుదాం దేని యొక్క వాక్యం, ఒక మాట చదువుదాం. ఒక మాట చదువు. 2వ దినవృత్తాంతం గ్రంథము 6వ అధ్యాయం మనం దాన్ని చదివాం చూడు. ఆ మాటను మనం ఒకసారి చదువుకుంటే ఆ వాక్యాన్ని వారు చేసిన ప్రార్థన 38వ వచనం చదువుదాం. ఇప్పుడు వీళ్ళు చెరలో ఉన్న దేశంలో పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన ఈ యెరూషలేము వైపు నువ్వు కోరుకున్న పట్టణం వైపు వారు చూచి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించు. అది అక్కడ ఇర్మియా చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన వేళ చేశారు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు రెట్టింపు అయినప్పుడు దానిలో విసరాలంటే చాలా దూరం నుంచి విసరాలి, ఎందుకంటే సెగ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ ముగ్గురు షడ్డులు పిలిచారు. షడ్డులు అంటే చాలా లావుగా ఎత్తుగా మన ఏ ఆటలు ఆడుతుంటారు చూడండి, బాడీ బిల్డర్స్ ఉంటారు చూడండి.
వాళ్ళు అయ్యో ఆటలాడుతూ ఉంటారు కదా కుస్తీలా? అంటే వాళ్ళు చూస్తే భయం వేస్తూ ఉంటుంది కదా, చచ్చిపోతారేమో అనుకుంటూ ఉంటాం కానీ చచ్చిపోతే లేచిపోతూ ఉంటారు. పిల్లలు చూస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నేను అంటే వీళ్ళు చూసినప్పుడు అక్కడ మా పిల్లలకి వెళ్ళినప్పుడు అయ్యి బాబు ఏంటో ఈ ట్రైన్ పెట్టుకుంటారు అంట. నేను అప్పుడు అనుకున్నమాట ఇంత బలంగా ఉన్నవాళ్ళు అన్నమాట. నేను ఏది చూస్తే బైక్లో జ్ఞాపకం తెచ్చుకుంటాను. ఇంత బలంగా ఉన్నవాళ్ళు వాళ్ళ చేతులు ఎలా ఉంటే కోడి పిల్లలాగా ఉన్నారు. చేతులు ఎలా ఉన్నారండి కోడి ఇలా ఇలా విసిరి ఎలాగ వేస్తే అంత దూరం వెళ్ళిపడతారు అగ్నిగుండంలోను అని అనుకుని రాజు వాళ్ళు పెట్టాడు. ఇలాగ విసిరి ఇలా వెళ్ళేటప్పటికి ఆ సెగ తగలట్టు చచ్చిపోయినట్టండి ఈ ముగ్గురును. ఆ సెగ తగి ముగ్గురు చచ్చిపోతే ఈ ముగ్గురు ఏమవ్వాలండి? మాడి వసైపోవాలి. అంత వేడి, అంత బలవంతుడు సెగకే చచ్చిపోతే ఈ బక్కోళ్ళు ముగ్గురు అసలు తెలియదేంటంటే కాగితాలు కదండి. ఈ బక్కోళ్ళ దాంట్లో ఏమైపోవాలంటే బొగ్గు అయిపోవాలి. కానీ ఏమైందో చూద్దాం. చూడండి 21వ వచనం చూద్దాం. వారు వారి అంగీలను నిలువటి అంగీలను పై వస్త్రమును తక్కిన వస్త్రం తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడి గలదైనందున షడ్రక్ మేషక అబద్ధములను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయి అని అనుకున్నారు. వీళ్ళు అనుకున్నారు వీళ్ళే చనిపోతే ఆలయమైపోయి ఉంటారు, మాడిపోయి ఉంటారు. రాజు అనుకున్నాడంట ఈ సెక్కి వీళ్ళే చచ్చిపోయారు, ఇంకా ఆడేం బతుకుతారు అని అనుకున్నాడంట. కానీ ఎందుకో రాజు అగ్నిగుండం బైనక్లెట్ సెట్ చూస్తున్నాడంట. అది ఎలా మాడిపోయారో చూద్దామని. ఈ ఎస్తేరు గ్రంథంలోను హామాను గారు ఒక పెద్ద ఉరికొయ్య తవ్వించాడు. ఎందుకంటే మొర్దెకై ఎలా చచ్చిపోతాడో చూసి సంతోషపడాలనుకున్నారంట. వాడి భార్య, ఆడి 10 మంది పిల్లలు, వాడి స్నేహితులు, మీరందరూ ఆడ ఎలా చచ్చిపోతాడు చూద్దరు కానీ మన ఇంటి దగ్గర ఆడి గురి తీయిస్తాను, మిగిలిన అందరినీ మిగిలిన చంపేస్తారు అనుకున్నారంట. కానీ దేవుడు ఎవరికి ఇచ్చాడండి మరణం అండి? ఎవరు తక్కువ గొయ్య? ఇప్పుడు వాడి మరణాన్ని వాళ్ళందరూ చూశారు. మనుషులు అనుకోవచ్చండి, కానీ మన దేవుడు మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడు? దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కనుక దేవుడు వారి పక్షంగా అద్భుతాలు చేసే దేవుడని ఆనాడు అది కూడా బబులోను దేశ చరిత్ర. వీరి పక్షంగా ఉన్న దేవుడు గొప్పవాడు. ఈ రాజు అడుగుతున్నాడు ఏమనంటే ఈ మంత్రులను చూసి 24వ వచనంలోను రాజుకు నెబుకద్నెజరు మనము ముగ్గురిని బంధించాం కదా, వేసితివి కదా అని తన మంత్రులను అడిగను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను 4 మనుషులను బంధకం లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ రూపము దేవతల రూపంలో పోలేదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుడికి మహిమ కలుగాక. హల్లెలూయా. ముగ్గురినే మనం బంధించి వేసారు కానీ ఆ బంధకాలు వీళ్ళ కాలేదు కానీ బంధకాలు కాలిపోయి బంధకాలు ఊడిపోయింది. కానీ వీళ్ళ మధ్యని ఒక ఆయన కనపడతాడు, 4వ ఆయన ఎలా ఉన్నాడంటే దేవతలా కనపడతాడు. అంటే తెల్లటి వస్త్రాలతో మెరిసిపోతాడు ఆయన. నిజమే, మనము దేవుని పక్షముగా నిలబడి ఆయన పక్షంగా అడుగు వేయడానికి మనం ఇష్టపడితే మన పక్షంగా దేవుడు మనకంటే ముందు అడుగు వేసి మనం కాపాడుతాడు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. నీవు దేవుని పక్షంగా నిలబడితే దేవుని పక్షంగా నిలబడతాడు. నువ్వు దేవుని పక్షముగా శ్రమ పడక ఇష్టపడితే ఆ శ్రమ ఆయన వేసుకుంటాడు. సమస్తమైన భారం మోసుకొంచున్న వారారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. సిలువు మన మీద ఎవరట్టుంటుంది. అయ్యి బాబు ఈ సిలువ ఎలా మోస్తాను నేను అనుకుంటాం, కానీ సిలువుకి వాళ్ళ భుజానికి మధ్య అంటే ఏసయ్యా చెయ్యి ఉంటుందంట. ఈ భారం అంతా ఆయన భరిస్తాడు. అందుకనే ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం తీసుకొచ్చినప్పుడు పగటి వేళ మేఘస్తం అంటే తీక్షణమైన ఎండ ఆయన భరాయించి వీళ్ళకి చల్లదనాన్ని ఇచ్చాడు. రాత్రి వేళ అగ్నిస్తాము ఆ మంచంతా ఆయన భరాయించి వీళ్ళకి వేడిని ఇచ్చాడు. అలాగే మన భారాన్ని ఆయన భరాయించి మనకు నెమ్మదినిస్తాడు. ఎప్పుడంటే మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు, మనం ఆయన్ని నమ్ముకున్నప్పుడు,
మనమే ఆయన మీద మనం ఆధారపడినప్పుడు వీరు నలుగురు అగ్నిగుండం ఐస్ బాక్స్ అయిపోయింది. ఏమండి, సెగ తగిలి చచ్చిపోయినంత వేడి కలిగిన అగ్నిగుండం చల్లగా అయిపోయింది. అందుకే అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు ఈయన. దూరంగా విసిరాడే చచ్చిపోతే అగ్నికి చూడండి, అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు. చూడండి 26వ వచనం చదువుతున్నాను. ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, ఏమండి, ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చారండి, రాజు దగ్గరకు వచ్చి, శద్రకు మేషకు అబేద్నెగో అని వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, హల్లెలూయా, మహోన్నతుడు. ఏమంటే మన దేవుడు ఏదంటే ఒక రాజు చెప్తున్నాడు, మహోన్నతుని దేవుని సేవకులారా బయటికి వచ్చి. ఎందుకనంటే ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం, ఎంత భక్తి, ఎంత నమ్మిక. వారు ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. మహోన్నతుని సేవకులు వీళ్ళు, మహోన్నతులకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఎందుకు రండి. పిలువగా శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చి అధిపతులను సేనాధిపతులను. ఇప్పుడు ఈ విఐపీలందరూ వచ్చి వీళ్ళ పరీక్ష చేస్తారంట, కానీ ఏ అగ్ని వాసన వాళ్ళకి తగలేదు. 28వ వచనం నెబుకద్నెజరు అంటున్నాడు, శద్రకు మేషకు అబేద్నెగోలను వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు పూజార్హుడు, పూజంప దగ్గర పడి ఈయన దేవుడే, వీళ్ళ దేవుడే. వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు. నేను నిలబెట్టిన దేవత చాలా గొప్పదనుకున్నాను, నేను నిలబెట్టిన విగ్రహం చాలా ప్రభావం అనుకున్నాను. నేను దానికి నిలబెట్టి దాన్ని ప్రసన్నత చేసుకుని నేను నా రాజ్యము క్షేమంగా ఉండాలనుకున్నాను. కానీ వీరి దేవుడి ముందు ఏ విగ్రహము పనిచేయదు, వీరి దేవుడి ముందు ఏ దేవుడు పనిచేయడు, ఈ దేవుడి ముందు ఏ దేవత పనిచేయదు అని వారు నిరూపించారు. ఏం చేశారంటండి, నిరూపించారు. ఆ కింద రాస్తాను చదువు చూడండి. వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు. ఏమండి, వాళ్ళ దేవునికి తప్ప ఇక ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు తమ దేహములను అప్పగించుకొని. ఏమండి, ఏం అప్పగించేశారటండి, దేహములను అప్పగించుకొని రాజాజ్ఞను సైతము వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాస్త్రం నియమించుచున్నాను, ఏదనగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వాక్యం చూద్దాం ఇక్కడ. ఎందుకంటే ఈ దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి వారి జీవితంలో వారి అనుభవాలు, మన జీవితంలో మన అనుభవం ఏమైంది. అక్కడ నయమన్ అనే కుష్ఠరోగం గురించిన సంగతి చదువు. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి. ఇప్పుడు ఇది ఎవరండి, నయమాను పరివారం తీసుకొని వచ్చాడు. ఎలీషా తన యొక్క యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేసి వెళ్ళమంటే, ఇంతకంటే పెద్ద నదులు మాకు లేవా, ఈ నదిలో స్నానం చేస్తే నాకు కుష్ఠరోగం పోతుందా, ఏదో మంత్రం వేస్తాడు, మందిస్తాడు, ఏదో చేస్తాడో చూస్తే అసలు నా ఎంకే చూడలేదు, నా వ్యాధి ఎంకే చూడలేదు, నాకు ఏ మెడిసిన్ ఇవ్వలేదు, ఏ మంత్రం లేదు, ఏ మూలికి ఇవ్వలేదు, ఏ అరకు ఇవ్వలేదు అని అనుకుని కోపం గుంచుకుని వెళ్ళిపోయాడు. ఒక చిన్న పిల్ల గొప్ప సైన్యాధిపతిని దేవుడి దగ్గర నడిపించింది విశ్వాసం బట్టి. కోపం గురించి వెళ్ళిపోయాడు, అయినా సరే విడిచిపెట్ల. ఆ ఇంట్లో ఉన్న ఒక పెద్ద దాసుని చిన్నప్పటి నుంచి పెంచిన ఆయన మాట ఆయన పెట్టాడు. ఆయన అంటే ఇది చాలా గౌరవం. ఆయన పట్టుకుంది, తాతగారు మీరు చెప్తే పెట్టారండి, పిల్లదానా ఒకసారి అయిపోయింది ఎలక్షన్, మరలా ఎందుకు వచ్చింది నీకు, ఊరుకో, నీ పని చేసి పోవాలి. కాదు తాతగారు, మీరు చెప్పండి అయ్యగారు అంటారు, వెళితే ఖచ్చితంగా ఆయన చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా బాగవుతారు మన అయ్యగారు. నాయన ఏదో గొప్ప గొప్ప చేయమని చెప్పలేదు కదా ప్రవక్త, అలా నదిలో స్నానం చేయమన్నాడు. చూడు ఆ మాటలో ఏముందను అని నచ్చ చెప్పి పంపించాడు. పంపిస్తే అతను మునిగి 5, 6, 7 లెక్కెట్టుకున్నాడు. 6 అయిపోయింది, 7 లెక్కెట్టుకుని మునిగి లేచేటడికి తన దేహము పసిపిల్ల దేహముగా మారిపోయాను. హల్లెలూయా. ఆ నీటిలో ఇప్పుడు ఏముందంటే అగ్ని ఉందండి.
ఈ అగ్నిలో నీరైపోయింది, ఈ నీరేమో అగ్నిగా అయిపోయింది. లోహం దేనికి కలుగుతుందండి? ఏ లోహాన్ని కరిగించాలో దేనికి కాదండి? అగ్నే కదా, నిప్పులనే కదండి. వెండి కానీ బంగారం కానీ ఇత్తడి కానీ కరిగించేది అగ్ని. ఇప్పుడు ఈ అగ్ని ఇతని శరీరాన్నే మార్చేసిందంట, మార్చేసి పసిపిల్ల దేహం అయిపోయిందంట. అది చూసి బయటకు వచ్చిందంట. అంటాడు, ఇశ్రాయేలుల దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడే నిజమైన దేవుడు. తన జీవితాన్ని దేవునికి సమర్పించేసుకున్నాడు. మన జీవితంలో మన దేవుడు ఎంత గొప్పవాడు అనేది మన పరీక్షలో, మన విశ్వాసంలో తేలుతుంది. ఇక్కడ రాజు అంటాడు, ముగింపు మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. నేను ఒక శాస్త్రం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఏమండి, ఎక్కడ ఉన్నాడు మీ దేవుడు అన్న నోరే ఇది. నా చేతుడిని విడిపించగల వాడు ఎక్కడున్నాడో అని చెప్పిన నోరే దేవుడు. కానీ ఇప్పుడు అదే నోరు, అదే మనిషి, అదే రాజు ఏమన్నాడంటే, ఈ విధముగా రక్షించగలిగిన దేవుడు ఇక ఎవరూ లేరు, వీరి దేవుడే నిజమైన దేవుడు. ఏమంటే వారి శ్రమ ద్వారా దేవుని కనపరిచారండి. శ్రమ ద్వారా దేవుని యొక్క గొప్ప శక్తి ఏంటో వారు తెలియచేశారండి. మనం అనుకుంటాం అగ్నిగుణం లాంటి శ్రమ, అంత శ్రమ దేవుడు మనకేం పంపించాడు, అంత శ్రమ అయితే మనం బతికే బతాం. కానీ దేవుడు మనకెందుకు ఈ మాట రాయించి ఉంచాడంటే, కనీసం కొంచెమైనా సరే మన శ్రమలో ప్రభు కొరకు మనం నిలబడగలిగితే, మన సమస్యలో మన విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, మన దేవుడు గొప్పవాడని 10 మంది దగ్గర రుజువు చేయగలిగితే ఆయన నామానికి మహిమ వస్తుంది, మనకి ఘనత వస్తుంది. ఏమంటే వాళ్ళు కనపరచబడుతుందండి. ఏమన్నాడంటే చూడండి, కాగా ఏ జనంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి దేవుని ఎవరు దూషించిన అంతకు దూషించడం వీడే కదండి. సరే ఇప్పుడు ఏమంటాడండి, ఎవరు దూషించునో వాడు తుంటలుగా చేయబడను, వారి ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా చేయబడను. అంతట నుండి బబులోను సంస్కృతం హెచ్చించాను. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడండి, ఒక ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. బబులోను దేశంలో 3వ అధిపతిగా ఏలే గొప్ప మినిస్టర్ దేని బట్టి వచ్చిందండి? దానితో పాటు వీళ్ళ ముగ్గురికి కూడా ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చారు. ఎందుకనంటే వారు దేవుని పక్షంగా నిలబడ్డారు కనుక దేవుడు వారి పక్షంగా నిలబడ్డాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంత గొప్ప భయంకరమైన శోధనలోనే వారు దేవుని విడిచిపెట్టలేదు కదా, దేవుని కొరకు వారి ప్రాణాలనే అర్పించడానికి సమర్పించుకున్నారు కదా. మనం మన జీవితంలో ఏమైనా శోధన వస్తే ప్రభు కొరకు నిలబడగలుగుతున్నామా? మన ప్రభుని మనం ఘనపరిచి ఇతరులు ఘనపరిచేటట్లుగా మనం ఏమైనా నిలబడగలుగుతున్నామా? మనం పరీక్షించుకుందాం. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, భూమి మీద మనం ఉంచాడు. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన నిత్య జీవంలో ప్రవేశించడానికి, మనము స్థిరమైన భక్తి కలిగి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభు, విశ్వాసనీయులైన షడ్రక్ మేషక్ అబేద్నెగో యొక్క జీవితంలో మేము నేర్చుకోవడానికి కొన్ని పాఠాలు మా ముందు వచ్చారు. రాజు ఎత్తబడైనను ప్రభువా రాజాకి భయపడలేదు, అగ్నిగుండానికి భయపడలేదు, ప్రభువా కాలిపోయి చనిపోతామని భయపడలేదు. కానీ వారు నీ కొరకు వారి ప్రాణాలని అర్పించడానికి వారు తమంతట తామే తమను తాము అప్పగించుకున్నారు. అది చూసిన నీవు వారి పక్షముగా మీరు అగ్నిగుండంలో దిగివచ్చి వారిని కాపాడి నీ బిడ్డలను పక్షముగా నీవు అద్భుతం చేసి నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదని రుజువుపరుచుకున్న నీ ప్రేమకై వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభు, విత్తబడిన కొద్ది మాటలు బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితంలో ప్రభు, మాకు శ్రమ సంభవించినప్పుడు మా విశ్వాసాన్ని మేము కాపాడుకొని నీ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం అందరికి దయచేయమని, కూడిన బిడ్డలను నీ కృపాహస్తానికి అప్పగిస్తూ నిలుచున్న బిడ్డలకు విశ్వాసం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.